ఆ స్కిల్ గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేయాలి. ఆ స్కిల్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలంటే ఏ విధమైన ఆలోచన చేయాలని అనేక సందర్భాల్లో, ఒకసారి కాదు అధ్యక్ష, గత 6 నెలల నుంచి ఒక 20 మార్లు పారిశ్రామికవేత్తలతో, ఈరోజు వైస్ ఛాన్సలర్స్తో, అదేవిధంగా విద్యార్థులతో, కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపల్స్తో అనేక సందర్భాలతో వారి అభిప్రాయాలను తీసుకొని ఈరోజు ఆ స్కిల్ గ్యాప్ పూర్తి స్థాయిలో ఈరోజు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని క్రమంలోనే ఐ టెల్ ఫైనర్ పాయింట్స్ ఆఫ్ ఇట్. మీతో అర్థమైన మా సభ్యులకు కూడా అర్థం చేయాలా. మీరంతా అనుభవజ్ఞులు, మీకు అయినప్పుడు సార్ నేనేం కోరుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో ఒక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణను ప్రతిపాదిస్తూ ఉన్నాం. నైపుణ్యాలు మరియు ఉపాధి అంతరాలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయం రాష్ట్ర యువతకు ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది, మరియు తెలంగాణలో మరిన్ని పరిశ్రమలు మరియు పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్ విద్యార్థులకి, పరిశ్రమలకు. యూనివర్సిటీ అన్ని సామాజిక మరియు ఆర్థిక నేపథ్యాల నుండి విద్యార్థులు మరియు పనిచేసే నైపుణ్యాన్ని అందించడానికి ఈ యూనివర్సిటీని, విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అభివృద్ధి చెందుతూ ఉన్న పరిశ్రమ డిమాండ్ల కోసం విద్యార్థులను సిద్ధం చేయడానికి విశ్వవిద్యాలయం తరగతి గది అభ్యాసాన్ని ఆచరణాత్మక పరిశ్రమ నేతృత్వ శిక్షణతో అనుసంధానిస్తూ ఉన్నాం అధ్యక్ష. అన్ని కోర్సులు కనీసం 50% ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయి మరియు ఇండస్ట్రీ అప్రెంటిస్షిప్లను మరియు శిక్షణ కోర్సులో విలీనం చేయబడతాయి. ఇది క్యారియర్ సంసిద్ధతను నిర్ధారిస్తుంది మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ మరియు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎన్సీవీఈటీ నిర్దేశించిన విద్యా ఫ్రేమ్వర్క్లకు అనుగుణంగా ఉంటుంది. యూనివర్సిటీ యొక్క దృష్టి జాతీయ విద్యా విధానం 2020తో కూడా సమలేఖనం చేయబడింది. ఇది పాఠశాలలో మరియు సబ్జెక్ట్ ఎంపికలో ఎక్కువ సౌలభ్యం మరియు బహుళ క్రమశిక్షణ విద్య కోసం